వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను పడేద్దాం అనుకున్న ఈ బాటిల్ తోటి మంచి క్రియేటివ్గా ఆలోచించి ఒక ఫ్లవర్ వాజ్ లాంటిది తయారు చేశానండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇది టప్పర్ వేర్ ఆయిల్ క్యాను అయితే రీసెంట్గా కొత్తవి తీసుకున్నాను. ఇది పడేద్దాం అనుకుంటా, ఇది ఎందుకు పడేయటం అని చెప్పి, వేస్ట్గా పడేయటం ఎందుకులే అని చెప్పి ఇలా తయారు చేశాను. ముందు దాన్ని పూర్తిగా వాష్ చేసేసి ఆరిపోయిన తర్వాత నా దగ్గర వైట్ కలర్ పెయింట్ ఉందండి. ఆ పెయింట్స్ని స్పాంజ్ తీసుకున్నాను. చిన్న ముక్క స్పాంజ్ తీసుకుని ఆ స్పాంజ్ తోటి వేసానండి. బ్రష్ తోటి వేస్తేనేమో లైన్స్ లాగా వస్తుంది. అదే స్పాంజ్ తోటి వేస్తే ఆ స్పాంజ్ ఎలా ఉందో అలా పైన చిన్న చిన్న డాట్స్ లాగా అలా పడి చాలా బాగుంటుంది పెయింట్ అనేది. అలా వైట్ కలర్ మొత్తం ముందు వైట్ కోటింగ్ వేసేసానండి వైట్ కలర్ తోటి. తర్వాత మనకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ వైట్ కలర్ బేస్ వైట్ కలర్ వేసాను అనమాట. పూర్తిగా ఎక్కడా కూడా కొంచెం కూడా గ్యాప్ లేకోకుండా మొత్తం వేసేసుకోవాలి. అది పూర్తిగా డ్రై అయిపోవాలండి. వైట్ కలర్ అనేది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతే నెక్స్ట్ కోటింగ్ ఏ కోటింగ్ వేసుకుందాం అనుకున్నా సరే అది వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఎల్లో కలర్ వేసానండి. ఎల్లో కలర్ కూడా అదే స్పాంజ్ తోటి అలా అద్దుతూ ఉంటే బాగుంటుంది. బ్రష్తో కన్నా దాంతో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్త ఫ్లవర్ వాజుల్లాగా తయారవుతాయండి. కొనుక్కునే పని ఉండదు మనం. అలా ఎల్లో కలర్ మొత్తం వేసేసానండి నేను. ఆ ఎల్లో కలర్ కూడా పూర్తిగా మొత్తం డ్రై అయిపోవాలండి. ఆల్మోస్ట్ 1 అవర్ 2 అవర్ ఆరిపోతేనే మనకి నెక్స్ట్ వేసే పెయింటింగ్స్ అనేవి నీట్గా ఉంటాయి. లేకపోతే అవి ఇవి కలిసిపోయి ఖరాబ్గా అలా బాగోదు. పైన కూడా ఎల్లో కలర్ వేస్తున్నాను. అది మొత్తం డ్రై అయిపోయిన వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పెయింటింగ్కి వస్తానండి. బాగా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు పైన ఎల్లో మీద గ్రీన్ కలర్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అందుకని చెప్పి నేను పైన బార్డర్ లాగా గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఆ గ్రీన్ కలర్ దాని చుట్టూ బార్డర్ లాగా గీసానండి. ఇలా చిన్న చిన్నవి డిఐవేలు అలాంటివి చేసుకోవటం నాకు చాలా ఇష్టము. ఇవి వేసుకుంటుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. మనకి వేరే థాట్స్ అనేవి ఉండవు అనమాట. పెయింట్ వేసేటప్పుడు మనం ఓన్లీ దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి మన మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుందండి. పెయింటింగ్స్ అలాంటివి చేస్తే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నేను రెడ్ కలర్ తీసుకున్నానండి. రెడ్ కలర్ తీసుకుని ఫ్లవర్స్ లాగా వేశాను. ఒక లతలాగా వేద్దాం అనుకున్నాను. ఓన్ డిజైన్ అండి, ఎక్కడ చూసే పని ఉండదు. మామూలుగా వేరే పెన్సిల్తో డ్రా చేసుకోవాలి అని కూడా ఉండదండి. ఫ్రీ హ్యాండ్తో వేసేసేయచ్చు. చూడండి నేను ఎలా వేసాను అనేది. ఫ్రీ హ్యాండ్ తోటి ఫ్రీ హ్యాండ్ వేసేటప్పుడు ఒక పెటల్ పెద్దగా ఒక పెటల్ చిన్నగా వస్తాయి. కాకపోతే మనం చిన్నగా వచ్చినట్టు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటే పెద్దదైపోతుంది. మొత్తం సరిపోతుంది అనమాట. వేస్తూ ఉంటే ప్రాక్టీస్ అనేది అదే వస్తుందండి. ఫస్ట్ ఫ్లవర్కి సెకండ్ ఫ్లవర్కి థర్డ్ ఫ్లవర్కి కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు మనకి అంత ప్రాక్టీస్ ఉండక అది నీట్గా అనేది రాదు. అలా లాస్ట్ పెటల్కి వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అందులో మనం సరిగ్గా రాలేదు అని టెన్షన్ పడటానికి కూడా ఏమీ లేదు. చాలా బాగుంటుంది. ఎలా డ్రా చేసుకున్నా బాగుంటుందండి. ఎందుకంటే అది మన చేతులతో వేసుకున్నాం కాబట్టి. తర్వాత నేను అది డార్క్ పైన వేసిన బార్డర్ వేసిన గ్రీన్ కలర్ కాదండి, ఇది వేరే గ్రీన్ కలర్స్ తీసుకుని లీవ్స్ లాగా వేసాను అనమాట.
మనకి షాప్స్లో అట్లలో కొనే అట్లలాగా ఉండాలి అనుకుంటే నిదానంగా మనం పైన డ్రా చేసుకుని దాని మీద సన్నగా డ్రా చేసుకుంటా ఉంటే అప్పుడు అలా వస్తుందండి. మనకు అంత ప్రొఫెషనాలిటీ మనకు లేదు కాబట్టి ఫ్రీ హ్యాండ్ తోటి నార్మల్గా వేసేసుకున్నా సరిపోతుంది, అందంగానే ఉంటుంది. ఇది ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అందరూ కూడా. అలానే నా వీడియోస్ నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి ప్లీజ్. అది కూడా డ్రై అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి, అసలు బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఆ తర్వాత నేను దీన్ని ఏం చేశాను అనేది మీరు చూడండి. అది ఎలా యూజ్ చేశాను. అందులో వాటర్ పోసానండి బాగా డ్రై అయిన తర్వాత. మా ఇంట్లో మనీ ప్లాంట్ బాగా ఉంటుంది, అందులో మనీ ప్లాంట్లో కొన్ని కట్ చేసుకొచ్చాను. అవి కట్ చేసుకొచ్చి అందులో పెట్టాను. అది ఎక్కడ పెట్టాను అనేది కూడా చూపిస్తాను చూడండి. ఎలా ఉందనేది కూడా చెప్పండి చూసి. అలా రెడీ చేశాను కదా, రెడీ చేసిన దాన్ని అదిగోండి చూడండి ఎక్కడ పెట్టాను, ఎంత బాగుందో. స్టవ్ పక్కన నాకు గ్యాప్ ఉంటుందండి ఆ కార్నర్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నా రెడీ ఒకటి ఏదన్నా పెట్టాలి, ఫ్లవర్ వాజ్ లాంటిది, మనీ ప్లాంట్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు అలా పెట్టానండి. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.